ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఫస్ట్ హాఫ్ కేజీ ఫిష్ని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోకి 3 టీ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా ఒక 5 to 10 మినిట్స్ పాటు మిక్స్ చేసేసుకోండి. మసాలా అంతా కూడా ఫిష్కి పట్టేలాగా మంచిగా ఒక 5 to 10 మినిట్స్ పాటు మిక్స్ చేసేసేయండి. అలా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మీరు నా స్టైల్లో ఫిష్ ఫ్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి. రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేసేసుకోండి. చాలా సింపుల్ అనమాట. ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకొని దాన్ని గట్టిగా చేసేసుకొని ఇలా సాఫ్ట్గా పిల్లలు కూడా తింటారు కాబట్టి కాస్త సాఫ్ట్గా ఉండేలాగానే చూసుకుంటాను. సింపుల్ అండ్ బేసిక్ రెసిపీస్ మాత్రమే ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలా ఒక 10 to 15 మినిట్స్ పాటు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకుంటే క్రిస్పీగా వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. మసాలా అంతా కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకొని ఒక 30 మినిట్స్ పాటు